హాయ్ అండి, వాసు త్రివేణి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ వాసు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండాలండి. అయితే మా ఆవిడికి 2 రోజులు జ్వరం అండి. ఈ వీడియోలు కూడా సరిగ్గా పెడతలేదు. ఏది ఏమైనా ఇంట్లో ఆడవాళ్ళకి మటుకు బాగా పోతే ప్రశాంతంగా ఉందండి ఇల్లు. చూడండి పాపం సరీ జ్వరం వచ్చేసింది, కొనుక్కొనే ఉంది. ఇప్పుడే ట్యాబ్లెట్లను డాక్టర్ గారు అయితే ఇంజెక్షన్ చేసి వెళ్ళారు. మా అమ్మాయి అయితే పాపం అమ్మకి బాగా పోయేదానికి తలా పని చేయాలన్నమాట. మా అమ్మాయి ఎట్లా వేస్తుంది. మా సాయి అన్న మొత్తం ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాడు తినడానికి దోశలు అనమాట. ఇవాళ దోశలు ఇడ్లీ కూడా ఉంది, ఎందుకంటే శనివారం కదా, ఉపవాసం అండి. ఏదో 2 ఇడ్లీ 1 దోశ తిని పనుకుంటాం అంతే. ఇంకేం చేస్తున్నారండి, అందరూ బాగున్నారా? వీడియో అయితే ఫస్ట్లో తీసినంత ఇది తీయట్లేదండి, ఎందుకంటే కుదరట్లేదు. పని అయిపోయింది, ఇక దీని మీదే ఉండాలి, చెయ్యాలంటే కుదరదండి. మన పని మనం చేసుకుంటానే ఏదో వీడియోలు తీసుకుంటూ ఉండాలి, అంతేగాని ఇదే జీవితం ఇదే పని మనకేదో అమౌంట్ వచ్చింది. అమౌంట్ అంటే కష్టం. ఇవాళ ఎంతో కష్టపడి పొద్దున నుంచి సాయంత్రం దాకా పని చేస్తుంటేనే రాట్ల చేతికి, మళ్ళీ ఆ కష్టం డబ్బులు దేనికో దానికి అవజేయాలి, మరి తినడానికి మరి దేనికో దానికి అవుతూ ఉంటాయి. అలాంటిది 4 వీడియోలు 5 వీడియోలు పెట్టంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? డబ్బులు ఎవరికి ఊరకనే రావు. ఎందుకు ఇస్తాడు ఊరకనే డబ్బులు? ఏదో ప్రయత్నం చేయాలి, చేస్తున్నాం అంతే. సాయి, మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు. ఇక జ్వరం అయితే 102 ఉందంటే, అంటే 103 102 దాకా ఉందండి. పాపం ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒళ్ళు ఇది కాలిపోతుందండి. అయితే నాకు జాలేస్తుంది. ఏదైనా ఇంట్లో ఆడ మనిషి హుషారుగా ఉంటే ఇల్లు మొత్తం హుషారుగా ఉంది. చిన్న ఇలా వెంకటేశ్వర పాట చిన్న పాట పాడేదండి. 7 కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. బాయ్ అండి, లైక్ ఇవ్వడం మరి మర్చిపోవద్దు.